ఓం నమో వెంకటేశాయ. వడ్డీ కాసులవాడి వైభోగం చూద్దాం రండి. ఏడుకొండల పైకి చేరుకునేందుకు మెట్ల మార్గం ద్వారా రోజుకు 35 నుంచి 40 వేల మంది వెళుతూ ఉంటారు. అలిపిరి నుంచి వెళ్ళాలి అనుకుంటే 3350 మెట్లు, శ్రీవారి మెట్ల మార్గం నుంచి వెళ్ళాలి అనుకుంటే 2388 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఒక రోజుకి తిరుమల కొండ మీదకు చేరుకునే భక్తుల సంఖ్య 75,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే భక్తులు తలనీలాలు సమర్పించుకోవడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. ఆ తలనీలాల బరువు ఏడాదికి సుమారు 500 నుంచి 600 టన్నుల వరకు ఉంటుంది. కేవలం తలనీలాల నుంచే స్వామివారి ఖాతాలోకి సాలీనా 120 కోట్ల ఆదాయం చేరుతుంది. వడ్డీ కాసుల వాడి దగ్గర ప్రస్తుతం 1083 రకాల ఆభరణాలు ఉన్నాయి. స్వామికి 7 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల హారాలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీవారి దగ్గర 10.25 టన్నుల బంగారం ఉంది. శ్రీవారి లడ్డూను రోజుకు 4 లక్షల వరకు వివిధ పరిమాణాల్లో చేస్తూ ఉంటారు. కేవలం లడ్డూల తయారీలోనే రోజు దాదాపు 15,000 కిలోల నెయ్యి, 6.5 నుంచి 7 టన్నుల శనగపిండి, 10 టన్నుల చక్కెర, 700 కిలోల జీడిపప్పు, 150 కిలోల యాలకులు, 540 కేజీల ఎండు ద్రాక్ష వాడతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 16,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక స్వామివారి సేవలో తరించే అర్చకుల్లో వంశపారంపర్యంగా 4 కుటుంబాలు ఇప్పటికీ కొనసాగుతుంటే అదనంగా సహాయ అర్చకులుగా 35 మంది ఉన్నారు. తిరుమలలో ఉత్సవాలు అనగానే బ్రహ్మోత్సవాలు గుర్తొస్తాయి. వాటితో పాటు స్వామివారికి ఏడాది మొత్తం దాదాపు 500 పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వెంకన్నకు నివేదించే ప్రసాదాలన్నీ ఆగమశాస్త్రంలో నిర్దేశించిన దిట్టం అంటే కొలతల ఆధారంగానే తయారు చేస్తారు. వీటి తయారీలో వాడే పదార్థాలన్నిటినీ సేంద్రియ పద్ధతిలో పండిస్తారట. ఇక స్వామివారికి చేసే పుష్పాలంకరణ కన్నుల పండుగే. ఒక రోజులో సుమారు 750 కేజీల పుష్పాలను స్వామివారి సేవలో ఉపయోగిస్తుంటే బ్రహ్మోత్సవాల సమయంలో 40 టన్నుల వరకు వాడతారట. స్వామికి అలంకరించే పూలను తిరుమల, బెంగుళూరు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి తెప్పిస్తారు. ఇక నిత్య అన్నదాన సత్రంలో భోజనం చేస్తే భక్తులకు అదో తృప్తి. ఇక్కడ రోజు సుమారు 1,00,000 మంది వరకు భక్తులు భోజనం చేస్తారు. అన్ని రకాల ప్రసాదాల తయారీ నిమిత్తం మొత్తంగా రోజుకు 6 టన్నుల గ్యాస్ను వినియోగిస్తారట.